మరి ఈ నెల 20వ తారీఖు మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ తీసుకొని ఢిల్లీ పర్యటన చేయడం జరిగింది. నిన్న రాత్రి 10ంటికి మేమందరం కూడా తిరిగి మళ్ళీ మన గుంటూరుకి చేరుకోవడం జరిగింది. ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా మా ఢిల్లీ పర్యటన మా ఈ స్కూల్ పిల్లలతో జరిగింది. చాలా సంతోషం. అవి అంటే పూర్తిగా ఈ యొక్క ట్రిప్ యొక్క వివరాలు, మా యొక్క అనుభూతులు మీడియాతో పంచుకుంటే కొంత తర్వాతి క్లాసుల పిల్లలకి కూడా ఒక స్ఫూర్తిలాగా ఉంటుంది అని చెప్పి ఒక అభిప్రాయంతో ఈరోజు మీ అందరినీ, మీడియా మిత్రులందరినీ కోరడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ విచ్చేసినందుకు ముందుగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అందులోనూ విద్యలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నో అనూహ్యమైన విధి విధానాలు ఈరోజు విద్యా వ్యవస్థలో తీసుకురావడం జరిగింది. అందులో ఫస్ట్గా మనందరం చాలా ప్రశంసించాల్సిన విషయం, ఆలోచింపజేసిన విషయం ఏంటంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. అంటే ఇప్పటిదాకా కూడా పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా వాళ్ళ చదువు విధానం వెళ్తుంది, స్కూల్స్లో ఎలా ఉంటున్నారు, లేదంటే టీచర్లు అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా పట్టించుకుంటున్నారో ఇప్పటిదాకా తెలియని పరిస్థితి ఉండేది. సాధారణంగా చదువుకున్న పేరెంట్స్ కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారో ఫ్రీగా వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి తెలుసుకునే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి కంపల్సరీగా ప్రతి పిల్లల యొక్క పేరెంట్స్ ఆ స్కూల్లోకి విజిట్ చేసి వాళ్ళ యొక్క అనేక అనుమానాలు లేదంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ఎంతో నిజాయితీ, నిబద్ధత గల నాయకత్వానికి మాత్రమే సొంతం అవుతుంది. అది నిరూపితమైంది. 2 సంవత్సరాలుగా దాదాపుగా 5 మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లను ఏర్పాటు చేసి పిల్లల యొక్క మనోగతాలు, టీచర్స్ యొక్క మనోగతాలు, అదేవిధంగా పేరెంట్స్ యొక్క మనోగతాలు తెలుసుకుంటూ ఒక సంయమనంతో ముందుకు వెళ్తూ ఒక బాధ్యతాయుతమైన పౌరుల్ని మనం తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో, ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. అయితే అందులో భాగంగానే మరి పిల్లలందరూ చాలా బాగా చదవాలి, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి అని నిరూపించాలి అని చెప్పి గౌరవ్ లోకేష్ గారు ఒక 100 days యాక్షన్ ప్లాన్ చేసి 10వ తరగతి పిల్లల మీద పూర్తిగా ఫోకస్ చేస్తూ ఈ 100 రోజుల పాటు పిల్లల యొక్క ప్రతిభని మరింత పెంచే విధంగా ముందుగానే బాగా చదువుకున్న పిల్లలు ఇంకాస్త ప్రోత్సాహం కానివ్వండి, ఇంకాస్త మెరుగైన వాళ్ళకి సహకారాలు కానివ్వండి అందిస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని నమ్మి 100 days యాక్షన్ ప్లాన్ చేసి అందులో సాయంకాలం పూట ప్రత్యేకమైన క్లాసులను నిర్వహిస్తూ వారికి అనేక సమస్యల మీద, అదేవిధంగా ఎన్నో అనుమానాల మీద ప్రత్యేకమైన టీచర్లను పెట్టి వాళ్ళకి పరీక్షలో ముందుకెళ్ళి ఉత్తీర్ణత వచ్చేలాగా చేశారు నారా లోకేష్ గారు. ఇది ఏ స్థాయిలో అంటే ఒక 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ చేయాలి అని చెప్పి స్కూళ్ళకి, టీచర్లకి, ప్రిన్సిపల్కి ఆర్డర్ ఇవ్వడమే కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా ఈ ప్రోగ్రామ్ని అటాచ్ చేసి వాళ్ళతో కూడా స్ఫూర్తిదాయకమైన రివ్యూ మీటింగ్ని కండక్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా పరీక్షల ముందు రోజు కూడా వాళ్ళకి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళని పూర్తిగా ఎంకరేజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో 100% అద్భుతమైన రిజల్ట్ వచ్చేలాగా కూడా నారా లోకేష్ గారు కృషి చేశారు. దానికి అనుగుణంగానే మన అందరం చూసాం. అద్భుతమైన రిజల్ట్స్ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కనపరిచారు. ఎప్పుడూ లేని విధంగా మరి న్యూస్ పేపర్లో కూడా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల యొక్క చిత్రపటాలు వేసి ఒక సగర్వంగా మన గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కూడా కనపరిచిన ప్రతిభ ప్రతి ఒక్కరికి సమాజంలో చూపించేలాగా చేశారు గౌరవ్ లోకేష్ గారు. అదేవిధంగా ఆయన యొక్క ఈ కార్యాచరణకి స్ఫూర్తిదాయకంగా మేము కూడా స్ఫూర్తి పొంది ఇలాగ మంచి ప్రతిభను కనబరిచిన పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని చెప్పి ఒకానొక పేరెంట్ టీచర్ మీటింగ్లో చెప్పడం, అదేవిధంగా మన ఢిల్లీ రాజధానికి తీసుకెళ్ళాలి అని చెప్పి సంకల్పించడం, వారిని అలాగే తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉండొచ్చు, 2 రోజుల పాటు సరదాగా వాళ్ళని గడిపేలాగా కూడా ప్రయత్నించవచ్చు. కానీ ఢిల్లీ రాజధాని తీసుకెళ్ళడానికి కారణం, దాని వెనకాల పరమార్థం మరొకటి ఉంది. ఎందుకంటే మన భారతదేశం యొక్క మన రాజధానిని చూడడం మన భావితర భవిష్యత్తుకి ఎంతో అవసరమని నేను భావించాను. మరి ఈరోజు పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి భవన్, రాజధానిని, ఆ యొక్క అద్భుతమైన కట్టడాన్ని చూసి నిజంగా అబ్బురపడ్డారు. అదేవిధంగా మన రెడ్ ఫోర్ట్
మన సౌభ్రాతృత్వానికి, మన స్వేచ్ఛకి ప్రతీకగా ఉండి ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాయిస్ట్ జరిగే ఆ ప్రాంతానికి వచ్చి వారిలో నిజంగానే దేశభక్తి పెంపొందించబడింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా గేటు ఎందరో ఈ వీరుల యొక్క మెమోరియల్గా ఉంటున్న ఇండియా గేట్ని వారు సందర్శించారు. ఇలాగా పార్లమెంటు, రాజ్యసభను కూడా వాళ్ళు దగ్గరుండి మన బిల్స్, మన పాలసీస్ ఎలాగ రూపకల్పన చెందుతున్నాయి, మన భారతదేశం ఏ విధి విధానాలతో ముందుకు వెళ్తుంది అన్న తెలుసుకోవాల్సిన అవసరం కూడా మన భావితర భవిష్యత్తుకు ఉంది. అది తెలుసుకున్నారు. అండ్ అదేవిధంగా అన్నిటికంటే ప్రధానంగా నిలిచేది, ఇందులో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అని అంటే అది కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆశీర్వాదంతో, వారి యొక్క ప్రోద్బలంతో వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాధాకృష్ణన్ గారిని కలవడం, మన పిల్లల్ని, మన గుంటూరు పిల్లల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం, మన గుంటూరు పిల్లలకి, మన గుంటూరు పశ్చిమ పిల్లలకి ఆయన హైటీని అందించడం అనేది నిజంగా చాలా చాలా ఆనందించాల్సిన విషయం. ఒక అద్భుతమైన సువర్ణ అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒక చిన్న మొమెంటో ఇచ్చి పంపించేయచ్చు ఆయన, కానీ ఆయన ప్రత్యేకించి ప్రతి మెరిట్ స్టూడెంట్తో ఆయన ఒక బుక్ని బహూకరించి వారితో ఫోటో దిగడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇలాగా మా యొక్క పర్యటన అంతా పూర్తయింది. వెళ్ళి రావడం కూడా విమానయానంతో వెళ్ళి రావడం జరిగింది. పిల్లలకు ఒక మధురానుభూతిని అందించాలన్న ఒక ప్రయత్నం మాత్రమే చేశాం మేమందరం. అయితే దీనికి సహకరించిన అనేక మంది ఈరోజు మేము ఈ ఆలోచన చేయడం తరువాయి మన పిల్లల్ని ప్రోత్సహించాలి అన్న ఒక సత్సంకల్పంతో మరి ఎల్వీఆర్ అండ్ సన్స్ వాళ్ళు మనకి టికెట్స్కి రూపంలో కానివ్వండి ధన సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ భ్రమరా ట్రస్ట్ వారు కూడా ఇక్కడ బస్సు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ బస్సు దిగేదాకా కూడా అనేక సౌకర్యాలు మాకు అందించడం జరిగింది. అదేవిధంగా మేము ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా మా స్టే, మా ట్రావెల్స్ ఇవన్నీ కూడా పెమ్మసాని గారి టీం మొత్తం కూడా పూర్తి పర్యవేక్షణలో వారు నిర్వహించడం జరిగింది. ఇలాగ మేము తీసుకున్న ఈ యొక్క మంచి సంకల్పాన్ని, ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహిస్తూ వీరందరూ మా వెంట నిల్చోవడం మాకు నిజంగా చాలా చాలా సంతోషం. మా పిల్లలందరూ కూడా ఎంతో గర్వంతో ఈ యొక్క ఢిల్లీ టూర్ ట్రిప్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మన సమాజంలో ఉన్న అనేక మందిని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఏదో మనకి అవకాశాలు లేక ఆర్థికంగా వెనకబడుతున్నాం కాబట్టి, కేవలం దానికోసం కాబట్టే మనం గవర్నమెంట్ స్కూల్ని ఎంచుకోకుండా నిజంగా మంచి టీచర్లు, మంచి ప్రతిభ ఉన్న టీచర్లు, మనకు డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా ఈరోజు స్కూల్స్లో, కాలేజెస్లో, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో వాళ్ళు చదువు చెప్తున్నారు. అలాగా ఎంతో నాణ్యమైన విద్యను అందించే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో అందరూ కూడా వారికి భారం అవ్వకుండా, అంటే ఇక్కడ బాగా చెప్పరన్న భావంతో ఆర్థికంగా ఎంత భారమైనా కూడా ప్రైవేట్ యాజమాన్యానికి, ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్కి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం అని చాలా ధీమాగా నేను చెప్తున్నాను. ప్రదర్శనలో భాగంగా రంగులు వేసుకుంటూ, వాళ్ళ ఫోటోలు ప్రింట్ చేసుకుంటూ, ఎంతసేపటికి మేము ప్రదర్శనే సక్సెస్కి నిర్వచనంగా కాకుండా ప్రభుత్వం అనేది అలా పనిచేయకుండా ఈరోజు నిజమైన సక్సెస్ అంటే పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని బయటికి తీసుకురావడం, పిల్లలు ఏదైనా చేయగలరు అని నిరూపించడమే నిజమైన సక్సెస్గా ఈరోజు ప్రభుత్వం చూపించింది అని చెప్పి ప్రతి ఒక్కరూ సమాజంలో మీ పేరెంట్స్ అందరూ కూడా నమ్మాలి. దానికి అనుగుణంగానే నేను కోరుకుంటున్నాను. నేను అందరినీ స్వాగతిస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మీ పిల్లల్ని ఇప్పుడు జాయిన్ చేయించండి. డిమాండ్ అండ్ సప్లై ప్రాసెస్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. పిల్లలకు ఎక్కడ డిమాండ్ ఉంటుందో అక్కడ సప్లై ఉంటుంది. ఎక్కడ నాణ్యత కావాలి అని పిల్లలు, పేరెంట్స్ కోరుకుంటారో అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్క పిల్లవాడు ఇండివిజువల్గా గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారితో దిగిన ఫోటోల్ని ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్గా వారికి అందించాలి అని చెప్పి మేము ప్రయత్నించి ఫోటో ఫ్రేమ్స్ని కూడా గుంటూరు పశ్చిమ ఆఫీస్ తయారు చేసింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ యొక్క షీల్డ్ని, ఆ యొక్క ఫోటోగ్రాఫ్ని అందించే ఒక ప్రయత్నం కూడా ఇక్కడ మనందరం మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా దాన్ని పూర్తిగా వీడియో తీసి వాళ్ళందరికీ కూడా ఇస్తే చాలా ఆనందపడతారు. మరి రానున్న రోజుల్లో ఇది ఇలాగే నిర్వహిస్తారా, నెక్స్ట్ క్లాసులకు కూడా మీరు ఇదే విధి విధానంతో ముందుకు వెళ్తారా అని కూడా కొన్ని ప్రశ్నలను అడగడం జరిగింది. 100కి 100% ఈ ట్రిప్లో 50 మంది అయిన పరిస్థితి ఉంది. నేను కోరుకుంటున్నాను ఇదే స్ఫూర్తితో ఇప్పుడు 9 నుంచి 10వ తరగతికి వచ్చిన వాళ్ళు 100 మంది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. గుంటూరు పశ్చిమ నుంచి 100 మంది అయితే
ఖచ్చితంగా మళ్ళీ రేపు మేలో విహారయాత్రగా ఈసారి 50 మంది కాదు 100 మందిని తీసుకెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లో మంచి ఆలోచన చేసినప్పుడు మంచి సహాయ సహకారాలు అందుతాయని ఈ రూపేణ నిరూపితం అయినందున మేము ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేపడతాం. మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క భారత నిర్మాణానికి, మన రాష్ట్ర నిర్మాణానికి దోహదపడేలాగా చేయడం కంటే గొప్ప పని లేదంటే గొప్ప సక్సెస్ ఇంక మరొకటి లేదు అని నా భావన. కాబట్టి దీనికి ఎంత దూరమైనా నేను వెళ్తాను, దీనికి ఎంత వ్యయ ప్రయాసలు ఓర్చుకోవాలన్నా కూడా నేను చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, అండ్ మరో ఒక చిన్న అంశం, 10వ తరగతి వచ్చింది, మంచి మార్కులు వచ్చాయి, విహారయాత్రకు వచ్చామన్నట్టు కాకుండా ఈరోజు ఈ 40 మంది బాధ్యత నేను తీసుకుంటూ వారు ఉన్నత శిఖరాలకు అధిరోహించేదాకా కూడా మేము వారితో ఫాలో అప్లో ఉంటూ ఇప్పుడే మేమందరం కొన్ని ప్రైవేట్ యాజమాన్య ప్రిన్సిపల్స్ని, డీన్స్ని, టీచర్స్ని కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే ఈ ఏజ్లో ఖచ్చితంగా వీళ్ళకి ఎలాగ గైడెన్స్ వెళ్ళాలి, అవేర్నెస్ ఎలాగ చేయాలి, డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, లేదంటే ఐఐటి చేస్తామని ఆశపడితే సరిపోదు. కాబట్టి దానికి మంచి దిశానిర్దేశం కూడా చేయాల్సిన అవసరం ఉంది, దానికి కావాల్సిన నిధులు సమకూర్చాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి పిల్లల్ని ఇక్కడితో వదిలేయకుండా వారు ఉన్నత శిఖరాలకు వెళ్ళేదాకా, వారు కోరుకున్నది జరిగేదాకా కూడా నేను ఫాలో అప్ చేస్తూ వాళ్ళని వెన్నంటే ఉంటాను. కాబట్టి ఈరోజు ఆ టీంని కూడా పిలవడం జరిగింది. ఎవరికి వాళ్ళు ఇటు బైపీసీ, ఎంపీసీని లేదంటే మనకి డిప్లొమా కోర్సుల్ని కూడా సెగ్రిగేట్ చేసి వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ ఇస్తూ మంచి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి అడ్మిషన్ కూడా ఇప్పించి వారు పూర్తిగా ఇంటర్లో కూడా మంచి ఉత్తీర్ణత వచ్చేలాగా నేను ఫాలో అప్ చేస్తాను. మరి P4 విధానంతో ఎలాగూ ఇలాంటి ఒక కార్యక్రమం మేము చేపట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు నిజంగా మన భావితర భవిష్యత్తుకు ఊరటగా నిలవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా చేపట్టి మరి ఇక్కడ కూర్చుని మేము ఇంజనీర్ అవుతామని కలలుగన్న ప్రతి ఒక్కరిని ఇంజనీర్ చేసేదాకా కూడా నేను విడిచిపెట్టను, నా పశ్చిమ ఆఫీస్ విడిచిపెట్టదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇక్కడ కొంతమంది డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి లేడు, కానీ 5 పిల్లలు ఉన్నారు. కానీ ఆ అమ్మాయి ఆశ డాక్టర్ అవ్వడం, అత్యుత్తమమైన మార్క్స్ 585 మార్క్స్ తెచ్చుకుంది ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయి కళని నెరవేర్చే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి తనను కూడా డాక్టర్ చదివించే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా కూడా పేరెంట్స్కి కానివ్వండి, ఇతరులకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, నేను ఈ సందర్భంగా కూడా చెప్తూ ఉన్నాను. ఇక్కడ కలగన్న ప్రతి పిల్లవాడు వాళ్ళు నిబద్ధతగా, బాధ్యతగా గనక చదువుకుంటే వారికి ఆసరాగా గుంటూరు పశ్చిమ ఆఫీసు గళ్ళామాధవి నిలుస్తుంది అని చెప్పి వారికి ఒక హామీ ఇస్తూ మరొకసారి అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తులు 4 ఉన్నారు. ఒకరు శరత్ గారు, ఒకరు కుద్దూస్ గారు, ఒకరు ఊర్మిళ గారు అండ్ ఒకరు ఝాన్సీ గారు. ఈ 4 టీచర్స్, 3 టీచర్స్గా ఉన్నారు, ఒకరు ఎంఈఓ గారు ఉన్నారు. మేము ఈ ఆలోచన చేసినప్పటి నుంచి కూడా పిల్లలందరినీ సమన్వయపరిచి వాళ్ళందరినీ కేర్ టేక్ చేస్తూ వాళ్ళ సొంత పిల్లల్లాగా వాళ్ళని ఎలా అంటే నిజంగానే ఒక లైన్లో పెట్టి వాళ్ళని ఇప్పుడు దాకా ఎంత సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము అని అంటే కేవలం ఆ 4 యొక్క సహకారం వల్లే జరిగింది అని చెప్పి చాలా గర్వంగా నేను చెప్తాను. ఇలాంటి టీచర్స్ ఉన్నంతకాలం, ఇంత మెరిట్ స్టూడెంట్స్ ఉన్నంతకాలం నిజంగా మన సమాజం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు కుటుంబాలన్నీ కూడా అంటే కొంతమంది పిడివాదన చేస్తున్నారు అనిపిస్తుంది. ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి అని అనుకునే వాళ్ళు ఎలాగైనా చనిపోతారు, కేవలం గడ్డి మందు మాత్రమే బ్యాన్ చేస్తే కాదు కదా అనే ఒక ఆలోచన ఉంది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే గడ్డి మందు రైతు కాకుండా రైతు కుటుంబాల్లో ఆ గడ్డి మందు ఉండడం వల్ల క్షణికావేశంతో నిజంగా ఇంట్లో వారు ఎక్కువగా సేవించడం, వెంటనే ఎలాంటి ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితి, హాస్పిటల్కి తీసుకువచ్చే సమయం కూడా లేని పరిస్థితి, ఆ గడ్డి మందు ఇస్తున్న పరిస్థితి అత్యంత ప్రమాదకరమైంది. అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా చాలా తక్కువ అమౌంట్తో దొరకడమే కాకుండా 5 ml అంటే ఒక దగ్గు మందు వేసుకునే మోతాదులో వేసుకున్నా కూడా పూర్తిగా లోపల ఉన్న అవయవాలన్నీ ఫెయిల్ అయిపోయి చనిపోతున్న పరిస్థితి ఎన్నో కుటుంబాలని ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది. మా సొంత వారిని కూడా ఈ యొక్క గడ్డి మందు యొక్క ప్రభావంతో కోల్పోవడం కూడా జరిగింది. ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకూడదు అని చెప్పి ఎంతో ఆవేదనతో ఆ రోజు అసెంబ్లీలో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం. నిజంగా ప్రభుత్వం నేను ఫిబ్రవరిలో
ఫిబ్రవరిలో నేను ఈ 2026 ఫిబ్రవరిలో అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడం జరిగింది. మేము వచ్చే కల్లా కూడా దీని మీద నిషేధం రావడం అనేది నిజంగా గవర్నమెంట్ ఎంత బాగా ప్రజల కోసం ఆలోచిస్తుంది అన్నదానికి ఇది ఒక తార్కాణం కూడా చెప్తున్నాను. ఇది తాత్కాలిక బ్యాన్ కాకుండా పూర్తి స్థాయిలో బ్యాన్ నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే కేరళ, చెన్నై, బెంగళూరు ఇలాగా అనేక కర్ణాటక లాంటి స్టేట్స్ ఆల్రెడీ బ్యాన్ చేస్తున్నాయి. దీనికి ఆల్టర్నేట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది రైతులకి చాలా ఇబ్బందికరంగా అవుతుంది కదా, మళ్ళీ వీళ్ళకి గడ్డి మందు లేకపోతే పిచ్చి మొక్కలు కలుపు పెరిగి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది కదా అనేది ఆలోచనలో ఉన్నారు. కానీ పారాక్వైట్కి ఖచ్చితంగా ఆల్టర్నేట్ కూడా ఉంది. నేను ఆల్టర్నేట్ ఫర్టిలైజర్ వైపు అందరూ కూడా డైవర్ట్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంత ప్రాణాంతకమైన దాని గురించి మనం బ్యాన్ చేసి ముందుకు వెళ్తేనే మంచిది. ఇటు రైతులు కానివ్వండి, లేదా ఫర్టిలైజర్స్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, లేదంటే ప్రజలు కానివ్వండి ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నా భావన. ఎందుకు ఇలా చేయాలి, విజ్ఞాన విహారయాత్ర చేస్తారని ఆలోచన వచ్చింది చిన్నతనంలో? మీకు ఇలాంటి అంటే మనసుకి ఏదైనా భారమైన విషయం ఉంటేనే కదా ఇలాంటి ఏదన్నా ఉన్నది. ముందుగా అండి, అంటే మేబీ ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అన్న ఒక ఆశ కావచ్చు, మన భారతదేశం పట్ల, మన సమాజం పట్ల ఒక సేవా భావం కావచ్చు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మారాలి అన్న ఒక ఆలోచన కావచ్చు. ఇది ఒక ఆలోచన చేయడానికి రీజన్ అయి ఉంటుంది. ఎందుకంటే భావితరం భవిష్యత్తు, ఈ ప్రపంచం అంతా ఒకటే ఒక మాట చెప్తానండి, మన దేశం మన యువతని బట్టే ఉంటుంది. మన యువత ఎలా ఉంటే మన భారతదేశం అలా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఈరోజు యువత మత్తులో ఊగిపోతూ ఉంటే భారతదేశం మత్తుమయం అయిపోతుంది. అదే యువత బాధ్యతాయుతంగా ఉంటే ఆ దేశం బాధ్యతాయుతంగా ఉంటుంది. అంటే ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము జపాన్ కానీ చైనా కానీ విజిట్ చేసినప్పుడు అక్కడ పౌరులందరూ కూడా మ్యాక్సిమం యూత్ ఇటు మార్షల్ ఆర్ట్స్లో కానివ్వండి, లేదనంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, లేదు అనంటే టెక్నాలజీ పరంగా కానివ్వండి అత్యంత నిమగ్నులైపోయి ఉంటారు. ఆ దేశం ఈరోజు చూస్తే మనం చాలా పురోగతి చెందుతూ ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇది కేవలం అక్కడ యూత్ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి వల్లనే సాధ్యపడుతుంది. అలాగే మన భారతదేశ యూత్ కూడా అనవసరమైన ఆలోచనలతో, అర్థం లేని అలవాట్లతో ముందుకు వెళ్లకుండా మన భారతదేశ ఔన్నత్యాన్ని పెంచాలి. మరి మనం చూస్తే మేబీ నేను ఒక హిస్టరీ స్టూడెంట్ అవడం వల్ల ఎంతోమంది చాలా తక్కువ వయసులో మన భారతదేశ స్వాతంత్రం కోసం వారి ప్రాణాలను అర్పించడం మేము చదువుకున్నాం. అది స్వయంగా ఫీల్ అవ్వడం కూడా జరిగింది. అంటే కేవలం స్వాతంత్రం రావడం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారు అని అంటే సమాజం బాగుండడం కోసం కాస్త శ్రమను తీసుకోవడం పెద్ద విషయం కాదు. అది మన బాధ్యత కూడా నేను భావిస్తున్నాను. అయితే అవన్నీ తెలియాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళని ఇలాంటి ఒక ప్లేస్కి తీసుకెళ్తే మాత్రమే తెలుస్తుంది. ఈరోజు వాళ్ళందరూ రాజ్యసభని, లోక్సభని, కాన్స్టిట్యూషన్ బుక్ని చూసినప్పుడు నిజంగా ఇలాంటి ఒక భావన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ మీరు అన్నట్టుగా నాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయండి. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు మా కాలేజీకి రావడం జరిగింది. అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు ఆయన్ని స్వయంగా చూసి ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడం మాకు కుదరకపోయినా ఆయన చూసినందుకే చాలా చాలా ఆనందంగా, స్ఫూర్తిదాయకంగా అనిపించింది ఆ రోజు. అదేవిధంగా నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్, ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ రావడం వల్ల నాటి గవర్నర్ రంగరాజన్ గారిని కలిసే అవకాశం, ఆయన చేతుల మీదుగా ఆ యొక్క మెరిట్ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం కలిగింది. అలాంటి భావన ఇప్పటికీ నా మనసులో నుంచి చెరిగిపోదు, అలాంటి స్ఫూర్తి ఇప్పటికీ నా మనసులో నుంచి చెరిగిపోదు. కాబట్టి అలాంటి ఒక భావనే మన నేటి భవిష్యత్తుకి అందించాలి. కాబట్టే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన ప్రధానిని కానివ్వండి, లేదంటే మన ప్రధానిని కానివ్వండి, ప్రెసిడెంట్ గారిని కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ గారిని కానివ్వండి, ఇలాగ ఎవరైనా ప్రామినెంట్ పర్సన్స్ని మన పిల్లలకి పరిచయం చేయాలనుకుంటున్నాను సార్ అని ఆయన అడిగినప్పుడు నిజంగా చాలా సానుకూలంగా స్పందించి వితిన్ 1 వీక్లో అన్ని అపాయింట్మెంట్స్ని ఆయన సెట్ చేసి మాకు అందించడం, కామన్ ఐడియాని షేర్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం అంటే ఒక కామన్ మ్యాన్ ఒక ఫోటో ఇచ్చి పంపించడం కాకుండా గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా అంతే పిల్లలకి అటాచ్ అయిపోయి ఆయన కూడా సేమ్ ఐడియాని పంచుకోవడం, నేను చిన్నతనంలో నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తుల్ని కలిసినప్పుడు ఎంతో స్ఫూర్తినిచ్చింది, మన పిల్లలకు కూడా అలాంటిది ఇవ్వడం నా బాధ్యత అని ఆయన అభిప్రాయపడడం, ఇవన్నీ కూడా ఒక కామన్ ఎజెండా, కామన్ ఐడియాస్తో ఉంటేనే జరుగుతాయి. కాబట్టి వీళ్ళు ఈరోజు నింపుకున్న ఈ మనస్థైర్యాన్ని రేపు మరికొంతమందికి అందించే ప్రయత్నం చేస్తారన్న ఒక ఆలోచనతో ఇది చేయడం జరిగింది. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు విదేశాల్లో ఉన్నారు, అంటే చిన్న వయసులో ఉన్నారు, అలాంటి వాళ్ళు కలుపుకొని పోవడానికి ఏదైనా ప్రయత్నం ఉందా? 100% అండి. ఈరోజు నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా
ఒకనాడు గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసిన వాళ్ళే ఈరోజు అమెరికా, సింగపూర్, మలేషియా, యూరప్, లండన్ ఇలాగ చాలా చాలా ప్రాంతాల్లో మా యొక్క సొంత బ్రదర్హుడ్ కానివ్వండి, లేదంటే మా యొక్క రిలేటివ్స్ కానివ్వండి, వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఇప్పుడే మేము ఉంటున్న విలేజెస్ని చాలా రకాలుగా బాగు చేస్తూ, అక్కడ చారిటీస్ని ఇస్తూ, చదువుకున్న స్కూల్స్ని బాగు చేస్తూ ఎంతో అద్భుతమైన సాంఘిక కార్యక్రమాల్లో ఉన్నాము. అయితే నేటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఈ పిల్లల్ని కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. ఇందాక నేను ఎంతో ధీమాగా వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యేదాకా నేను ఉన్నాను అని చెప్పడానికి కారణం కూడా వీరందరి సహాయ సహకారం నాకు ఉంటుంది. వారందరూ కూడా నాకు హామీ ఇచ్చి నన్ను ముందుకు నడిపించిన విధానం వల్లనే ఈరోజు నేను కూడా మాట ఇవ్వగలిగానండి.